అంటే దేశవ్యాప్తంగా మోడీ ఇంత పేరు సంపాదించుకున్నారు, పార్టీ ఇంత పేరు సంపాదించుకుంది అంటున్నారు కదా. అవును. మరి బీజేపీలో ఎక్కువగా కొట్లాట్లు ఎందుకు జరుగుతున్నాయి తెలంగాణలో? ఈ కొట్లాట్లు జరగడం వల్లనే ఇక్కడ సక్సెస్ కాలేదు తెలంగాణలో అంటున్నారు. దీనిపై మీరేమంటారు? లేదు, కొట్లాటలు అయితే ఏం లేదు, అందరు కలిసిమెలిసి ఉంటారు. కానీ తెలంగాణలో ఏం కన్ఫ్యూజన్ అయిండొచ్చు, అది ప్రజలకి కొద్దిగా అయిండొచ్చు. ఎందుకు 3 పార్టీలు ఉండే, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. అన్నిట్లో ప్రజల మైండ్లో ఏదో వచ్చింది అది. ఇప్పుడు ఈ మైండ్ అలాగే చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కదా, ఎంపీలో ఎట్లా ఇప్పుడు సెంటర్లో బీజేపీ తప్ప, మోదీజీ తప్ప వేరే పార్టీ రాదు అంటే మనకి డెవలప్మెంట్ ఎట్లా కావాలి? అయితే మనం కంపల్సరీ ఆ డెవలప్మెంట్ మనం రావాలి అంటే బీజేపీకే ఓటేయాలి, కమలం పూల్కి ఓటేయాలి అని ప్రజలలో, యూత్లో, లేడీస్లో, అన్ని కులాలలో కూడా ఇప్పుడు ముస్లిమ్స్ కూడా బీజేపీకి ఓటేస్తారు మేడం. ఆ పరిస్థితి వచ్చింది. అంటే ఒక్కొక్కరుగా పార్టీ వీడి కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు. అలానే రాజా సింగ్ కూడా కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతాడు అంటున్నారు. ఇది నిజమేనంటారు? ఇప్పుడు రాజా సింగ్ చచ్చిపోయినా కూడా పార్టీ పెట్టి పోరు, మాకు మంచి తెలుసు. ఆయన ఒక్క హిందూ సిపాయి ఉన్నాడు. ఆయన ఈ పీరియడ్లో అయితే, ఈ జన్మంలో అయితే శివాజీ మహారాణాకి చూడలేదు, అది ఎప్పుడో ఉండే. కానీ మేము చూసేది ఆ రాజా సింగ్కి చూస్తున్నాము. ఆయన శివాజీ లెక్క, మహారాణా లెక్క ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణలో ఎవరైనా ఉంటారంటే హిందువులకు సంఖ్య అంటే రాజా సింగ్. ఆయన ఎట్లా ఇచ్చి పెడతారు? అది ఎవరో తప్పు అది చెప్పేది. ఆయన హిందూ లీడర్, ఆయన హిందూ సమ్రాట్ ఉన్నాడు ఆయన. అయితే కేంద్రంలో మోడీ ఖచ్చితంగా మళ్ళీ ప్రధాని అవుతారంటారు? ఖచ్చితంగా కాదు, 101% అయిపోతాడు ఆయననే ఉంటాడు. ఇంకా వేరే ఎప్పుడో ఎవరైనా ఆపోజిషన్లో ఎవరైనా పెద్ద లీడర్ ఉన్నాడు, ఎవరైనా ఉన్నారంటే మనం చెప్పడానికి వీలు ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక్క లీడర్ లేడు. ఇప్పుడు సంఘటన అయింది, సంఘటన మొత్తం చీలిపోయింది. అది కూడా అంటే ఎవరు ఒక్క పేరు ప్రజలు చెప్తారు, ఈయన అవుతాడు అని ఒక్క పేరు ప్రజలలో కూడా ఒక్క పేరు చెప్పడానికి కూడా వీలు లేదు కదా మేడం. అందుకు అయితే కంపల్సరీ మోదీజీ వరల్డ్ వైజ్ లీడర్ ఉన్నాడు, వాళ్ళ పెద్ద పేరు అయినది. ఆయన కంపల్సరీ ప్రధానమంత్రి ఉంటాడు, చేస్తాడు, దేశానికి మంచి గౌరవం ఉంది. మీ విషయంలో 100% మోడీనే ప్రధాని కాబట్టి ఎస్ అవుతారు, ఉన్నారు, అవుతారు. అంటే పర్సనల్ గా మోదీ గారితో మీకు ఎలాంటి పరిచయం ఉందంటారు? ఆయన గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఎట్లా ఉంది అంటే పరిస్థితి మేడం, ఆయన మోదీ గారు కూడా ఏమున్నదంటే పర్సనల్గాన మన హిందుస్థాన్కి, మన దేశానికి మనం ఏదో మంచి పని చేసినారు, హిందుస్థాన్లో ప్రజలు మంచి పని చేసినారు, 24లో కూడా ఉంటే గ్యారంటీగా మనం సెకండ్ పవర్ పక్కా అవుతాం మేడం. అయితే ఇప్పుడు చైనా కంట్రీ కూడా ఇప్పుడు ఎట్లా మనం ఇండియాకి దోస్తీ చేయాలి అని అది చూస్తుంది. కానీ ఇప్పుడు చైనా కూడా చల్లగా పడిపోయిండు, అరే ఇండియా ఉంటేనే మనకి మంచిది. అయితే మోదీ ప్రభావం చాలా పెద్ద ప్రభావం, వాళ్ళ ప్రభావం. ఇప్పుడు ముస్లిం కంట్రీలా మీరు చూస్తున్నారు కదా, అక్కడ పోతే వాళ్ళు ముస్లిమ్స్ కూడా జై శ్రీరామ్ అంటున్నారు. అయితే వాళ్ళు ఏమంటారు, మేము కూడా రామ్ వంశకులే వాళ్ళు కూడా అంటున్నారు. ఇలాంటి మార్పు రావడానికి కారణం కేవలం మోదీ. అసొంటి అంత స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ ఉండి ఆయన మనకి ఇంత స్ట్రాంగ్ ఇండియాకి తీసుకున్నారు. రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నాడు, కిషన్ రెడ్డి చల్లబడ్డాడు తెలంగాణలో. ఎస్ఆర్ నో మేడం, అట్లా కాదు. రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డికి చూస్తే, కిషన్ రెడ్డి చాలా పాత ఎక్స్పీరియన్స్ ఆయన మంచి లీడర్ ఉన్నాడు. ఇప్పుడు సెంటర్లో పెద్ద మినిస్ట్రీ ఉన్నది, క్యాబినెట్ ర్యాంక్ ఉన్నది ఆయనకి. ఆయన లెవెల్కి రేవంత్ రెడ్డి మొన్న వచ్చి ఈయనకి చాలా తేడా ఉంది. కిషన్ రెడ్డి చాలా ఎక్స్పీరియన్స్ లీడర్ ఉన్నాడు. హైదరాబాద్లో అంటే ఎంపీ టికెట్ అమర్ సింగ్కే వస్తుందని మీరు అనుకుంటున్నారు? నేను ట్రై చేస్తున్నాను మేడం. పార్టీ ఎవరికి ఇస్తే నేను సమ్మానం చేసి ఒక కార్యకర్త లెక్క పని చేస్తాను. నాకు ఇస్తే నేను చాలా గట్టిగా పోటీ చేస్తాను మేడం. అంటే ఎంఐఎంతో పోటీ పడి గెలుస్తారనుకుంటున్నారు? పక్కా గెలుస్తాను మేడం. మాకి ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది, పార్టీలో మాకి ఆ పార్టీ ఆశీర్వాదం ఉన్నది, ప్రజల ఆశీర్వాదం ఉన్నది, మేము పక్కా గెలుస్తాము. అంటే ఎంఐఎం పార్టీనే హైదరాబాద్లో గెలుస్తూనే ఉంటుంది కదా, అంటే ఆ రికార్డ్ని
మీరు బ్రేక్ చేస్తారు. ఎస్, ఎందుకంటే ఇప్పుడు ప్రజలలో మొత్తం ఒక చేంజెస్ వచ్చింది. డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు అయిపోయింది హిందూ ముస్లిం బాగా అయిపోయింది. ప్రజలు ఫిడప్ అయిపోయినారు డెవలప్మెంట్ పర్పస్. మేము కూడా ఏ కాస్ట్ చూడకుండా, ఏ హిందూ ముస్లిం ఏం చూడకుండా ఓన్లీ డెవలప్మెంట్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి హైదరాబాద్కి ఒక మంచి పేరు తీసుకురావాలని ఆ పని చేస్తాం. మరొకసారి చెప్పండి, ఓల్డ్ సిటీకి అంటే అమర్ సింగ్ ఇప్పటి వరకు ఏం చేశారంటే ఏం చెప్తారు? నేను చేసేది బాగా పనులు చేసిన మేడం. ఇక్కడ రోడ్లు పనులు కానీ, ప్రజల కష్టాలు కానీ, ఇప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్లు చేస్తాం మేము. మంచి ప్రోగ్రామ్స్ మేము టోటల్ ఓల్డ్ సిటీలో మొత్తం మంచిగా ప్రోగ్రామ్స్ చేస్తాం. మంచి ప్రజలకి అవసరం ఉన్న అన్ని ప్రోగ్రామ్ మేము చేస్తాం మేడం. చేసి వాళ్ళకి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం. వాళ్ళు కూడా కార్వాన్లో ఎందుకు గెలవలేకపోయారు? ఎంపీగా ఎలా గెలవగలుగుతారు? అయితే ఏం ఉన్నదంటే ఇక్కడ కొద్దిగా ఎంఐఎం వాళ్ళు కొద్దిగా పాలసీ అడాప్ట్ చేస్తారు. ఏం చేస్తారంటే ఇక్కడ 7 డివిజన్స్ ఉన్నాయి మేడం. 7 డివిజన్స్లో 4 డివిజన్స్లో మంచి మెజారిటీ వస్తుంది మాకు. అన్నింటిలో వాళ్ళు ఎట్లా చీరగొట్టాలి అని చీరగొడతారు క్యాండిడేట్ని. అక్కడ ఉన్న గవర్నమెంట్ నుంచి వాళ్ళకి పొత్తు ఉంటుంది. బీఆర్ఎస్ ఉండే తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి పొత్తు ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ముఖ్యమంత్రికి చెప్పి ఆ ఉన్న పార్టీలు ముస్లిం సపోర్ట్ వస్తుందని వాళ్ళతోనే వస్తుందని వాళ్ళకి ఒక నమ్మకం ఉన్నది. ఆ నమ్మకంలో ఏం చేస్తారంటే వాళ్ళు కావాలని ఇక్కడ క్యాండిడేట్లని నిలబెట్టిస్తారు. ఆ నిలబెట్టిస్తే ఓట్ చిరిపోతుంది. ఇప్పుడు దాదాపు 40,000 కన్నా ఎక్కువ నేను ఓటు తీసుకున్నాను. ఇప్పుడు హిందూ ఓటర్స్లో 30,000 ఓటు, 25-26,000 ఓటు టీఆర్ఎస్ తీసుకున్నది. తర్వాత ఒక 18,000 ఓట్స్ ఏమో కాంగ్రెస్. హిందూ ఓట్లు అన్నీ. అది మొత్తం కలిపితే మేము 90,000 కన్నా ఎక్కువ అయిపోయినాం హిందూ ఓట్లు. వాళ్ళకి పడింది 79,000 ఏదో సంథింగ్. అయితే 90,000 79,000లో ఎవరు గెలిచినట్టయితే బీజేపీ వర్సెస్ ఎంఐఎం ఉండని చూడండి ఏం రిజల్ట్ వస్తుంది. అట్లనే అందుకే వాళ్ళు కావాలి అని వాళ్ళు ప్రోగ్రాంలు చేసి ఇట్లా చెడగొట్టేస్తారు. ప్రజలకి ఒకటే ఉన్నది, మోదీజీకి లానా దేశ్కు బచానా. అదే ఈ ప్రోగ్రాం మంచిగా ప్రజల నమ్మకం ఉన్నది. మేము చేసిన తప్పులు ఎందుకు, మా ధర్మం కోసానికి, మా జాతి కోసానికి, మా హిందుస్థాన్కి గౌరవ కోసానికి బీజేపీని ఓటేద్దాం. ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం ఓల్డ్ సిటీస్ సాల్వ్ చేసుకుందామని వాళ్ళు